బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే బేబీ సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. మీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్. అంటే ఒక ప్రతి యాక్ట్రెస్ అంత పెద్ద సక్సెస్ని కోరుకుంటారు, అలాంటిది మీకు వచ్చింది. సో దాన్ని మరిపించే సినిమా అవుతుందా లవ్ మీ ఇఫ్ యూ డేర్? లేదు, వైష్ణవికి ఇంకా ఫర్ ఎవర్ బేబీ అనే పేరు వచ్చిందని నేను అనుకుంటున్నా. బట్ దాన్ని మర్చిపోయే సినిమా అవుతుంది. అంటే బేబీ ఫస్ట్ మెట్ అయితే ఇది సెకండ్ మెట్ అవ్వచ్చు అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. వైష్ణవ్ గారు, అంటే దాన్ని మర్చిపోయే సినిమా అయితే అంటే బ్యాడ్గా అనలేదు సార్. అంటే ఆ క్యారెక్టర్లో నుంచి ఇంకో క్యారెక్టర్కి వచ్చి ప్లే చేసింది కదా, ఆ క్యారెక్టర్ మర్చిపోయే సినిమా అవుతుంది. మళ్ళీ ట్రోల్ చేస్తారు నాకు. వైష్ణవ్ గారు, అంటే డేర్ అని చెప్పారు కదా, మీకు డేర్ ఇస్తున్నా. సో అదే ఆంధ్ర స్లాంగ్లో ఒక డైలాగ్ చెప్తా, మీరు ఆంధ్ర స్లాంగ్లో చెప్పాలి, ఎందుకంటే తెలంగాణ స్లాంగ్లో తెలుసు కదా. సో నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. మీరు ఆ డైలాగే చెప్పాలా? ఆ డైలాగ్ ఆంధ్రలో చెప్పాలి, మీరే చెప్పాలి ముందుగాలండి. చెప్తే నేను చెప్పకూడదు. దీని తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. నేను తెలుగు భాష లెక్కండి, ఆడ ఉంటా నీడ ఉంటా. ఆడ ఈడ ఉండదు ఆంధ్రాలో. అక్కడ నేను తెలుగు భాష లెక్కండి, నేను తెలుగు భాష లెక్కండి, అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను. నేను తెలుగు భాష లాగా ఓకే భాషలాగా. వైష్ణవి గారు, ఇందులో దివ్యవతి లేదా ప్రియా, ఈ రెండు క్యారెక్టర్లు మీకు ఏది బాగా నచ్చింది? దివ్యవతి ఆవిడ కాదండి. దివ్య భారత్ అని లేదు, దివ్యవతి అన్నాను నేను. అదే ఏ క్యారెక్టర్ మీకు బాగా నచ్చింది అంటున్నాను నేను. No. I want to answer both. దివ్యవతి వింటున్నప్పుడు చాలా నచ్చింది, ప్రియా చేస్తున్నప్పుడు చాలా నచ్చింది. అయితే రెండు మీరు కదా మాకు వైష్ణవి గారు. సో మేము ట్రైలర్లో చూస్తుంటే ఆ కట్టెన్ వెనకాల ఆ శారీ వెనకాల ఉన్నది మీరే అనిపిస్తుంది మాకు. సో దెయ్యం రోల్ కూడా మీది కదా? ఎవరెవరికి అనిపిస్తుంది? అందరికి అనిపిస్తుంది. హెయిర్, ఫింగర్స్. నా ఫింగర్స్ చూసా? వర్క్డ్ అవుట్. ఐ మీన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో వీ పుట్ యూ దేర్. సో మీరు ఏదైతే చూసి ఇదేమో అనుకుంటున్నారో వీ ప్లాన్డ్ ఇట్. సో యూ హ్యావ్ టు, మ్యాజిక్ ఈజ్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు గెట్ ఫూల్డ్. నో వైష్ణవి, బేబీ లాంటి అంత పెద్ద హిట్లో అంత కాంప్లికేటెడ్ క్యారెక్టర్ అంత కన్విన్సింగ్గా చేసి తర్వాత మళ్ళీ నీకు అంటే ఇలాంటి స్క్రిప్టులు రాక నువ్వు చేయట్లేదా, లేక నీకు నచ్చిన కథలు నీ దగ్గరికి రావట్లేదా, లేకపోతే నువ్వు చెయ్యట్లేదా, ఏంటి? వాట్ ఈస్ దిస్ గ్యాప్? ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా పైనే చాలా బిలీవ్ చేసి, ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో అంత టఫ్ ఉంది ఎట్లా చేసినా అని, ఇందులో కూడా నాకు అన్ని టఫ్ సిచ్యువేషన్స్ అంత డిఫరెంట్ క్యారెక్టర్ కోసం నేను చూస్తుండే కదా. నాకు ఇది అనిపించి ఈ సినిమా రిలీజ్ వరకు నేను మీరందరూ చూసి అది విట్నెస్ చేసి చెప్తే, అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది బేబీ సినిమా లాగా నీ చుట్టూరా తిరిగే కథేనా ఇది? అలా నేను అనట్లేదు, బట్ నేను ఎంతవరకు అయితే క్యారెక్టర్ ప్లే చేశానో అది ఈజీ అయితే కాదు, చాలా టఫ్ అని చెప్తున్నాను. ఓకే, ఆశీష్తో పేరు ఎట్లా ఉంది? ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్ సార్, గుడ్ టు వర్క్ విత్ హిమ్. థ్యాంక్ యూ. సార్ మీరు అడిగారు కదా ఇది తన చుట్టూ తిరిగే కథ అని అడిగారు కదా, ఎవరి చుట్టూ అని. చిన్న ఆన్సర్ ಇದೆ, దివ్యావతి చుట్టూ తిరిగే కథ. కనిపించని ఒక ఫోర్స్ గురించి తిరిగే కథ దివ్యావతి. కనిపించని నాలుగో సింహం దివ్యావతి. సార్ వైష్ణవి గారు, సేమ్ మీరు కూడా డేర్ చేయాలి. మీ సినిమా టైటిల్ కదా, ఈ టైటిల్ మీరు సినిమా ఇండస్ట్రీలోని హీరోలు ఎంతమందికి చెప్పుంటారో ఒకరికి ఫోన్ చేసి ఇప్పుడు చెప్పగలరా ఈ టైటిల్? మీకు నచ్చిన హీరోని వచ్చిన సార్ నేను ఎంతమందికి ఏం చెప్పలేము మొన్న. సరే, మీకు నచ్చిన హీరోకి ఒకరికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పగలరా ఈ టైటిల్? ఆనంద్ దేవరకొండకు ఫోన్ చేసి చెప్పమను.
ఉండాలి కదా సార్. పాపం బేబీ సిగ్గుపడుతుంది. టైటిల్ ఫోన్ చేసి ఏం చెప్పాలి? మీ మీ సినిమా గురించి, మీ సినిమా టైటిల్ చెప్పు. టైటిల్ చెప్పి పెట్టేయాలి. లవ్ మీ ఫిడర్ అని పెట్టేయాలి అంతేనా? ఓ shit. అయ్యో ఏంటండి? అంతే, లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని పెట్టేయాలి. టైటిల్ ఒకటి చెప్పి పెట్టేయాలి మ్యామ్. అంటే ఆన్సర్ రాకుండా ఫాస్ట్ పెట్టేయచ్చా? అలా అవ్వదా? నువ్వు వెయిట్. ఆన్సర్ వినండి. ఓకే. నా కాల్ చేస్తున్నారు ఆవిడ. హలో హలో హాయ్. నథింగ్, యువర్ ఆన్ స్పీకర్. లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఓకే, జస్ట్ సే రిపీట్ లవ్ మీ ఇఫ్ యూ డేర్. నేను చెప్పాలనా? రిపీట్ చేయండి. బేబీ మొత్తం చూసినా కదా, బేబీ అయిపోయినాక కూడా అవన్నీ చెప్తే బాగోదేమో. అరే అట్లీస్ట్ రిపీట్. నో ఇజ్జత్ తీస్తున్నారు. ఓకే, సి వీఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా అండ్ ఆల్, ఎవ్రీబడి ఆర్ లిసనింగ్. యూ షుడ్ జస్ట్ సే లవ్ మీ ఇఫ్ యూ డేర్. మా టీం అందరితో చెప్పిస్తాయి సార్, అందరం చెప్తాం. సరే, లవ్ మీ ఇఫ్ యూ డేర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నా అని చెప్పాలి, లేకపోతే ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవాలి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వచ్చింది ఎవరికో కానీ ఈ అవకాశం రాదు. టీనేజ్లో కానీ లేదా బిలో 20 వస్తుంది. సో చాలా కష్టపడ్డ తర్వాత మీరు ఒక హీరోయిన్ అయ్యారు. అది నిలదొక్కుకోవడానికి ఆ గ్లామర్ మెయింటెనెన్స్ కావచ్చు, అదంతా చేస్తున్నారు. సో ఇప్పుడు యాజ్ ఏ తెలుగు అమ్మాయి మీరు ఏం చెప్తారు ఇండస్ట్రీ గురించి? అలాగే లాస్ట్ టైం అల్లు అర్జున్ కూడా మీ గురించి మాట్లాడారు. ఆయనతో ఏమైనా సినిమా వస్తుందా? ఆయనతో సినిమానా? ఇప్పుడైతే ఏం లేదండి, ఒకవేళ వస్తే. సో ఇండస్ట్రీ ఎలా ఉంది తెలుగు అమ్మాయిలకి? చాలా కొత్తగా ఉంది. అండ్ మనం అనుకుంది చేయడానికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాజ్ అ యాక్టర్ చాలా చేయాలనుకుంటాను. నేను ఈ వేలో నేను అంటే హౌ డు ఐ కన్వే? సో ఓకే, లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? నా నుంచా? మేబీ ఇన్ ఫ్యూచర్, మేబీ చేయొచ్చు. ఎందుకు ఇది ఎందుకు- సెకండ్ ఎందుకు మూవీ అంత బేబీ భయపడుతున్నారు? అంత హిట్ అయింది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు రావట్లేదు? లేదండి, నాకు ఫస్ట్ ఇంకా నాకు కెమెరా ఫియర్, స్టేజ్ ఫియర్ ఇవన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఎవరనేది నాకు క్వశ్చన్ వైష్ణవి అనగానే నేను లోపల స్టార్ట్ అయిపోతుంది. ఫోన్స్ థ్యాంక్ యూ. ఎస్ సార్. రవి బ్రో, సో సినిమా కథ విన్నప్పుడు, బేబీ కథ విన్నప్పుడు కొన్ని సీన్లు చేయడానికి భయపడి అయ్యబాబు నేను ఈ సినిమా చేయనని చెప్పి వదులుకోవడానికి నువ్వు సిద్ధపడ్డావని అవన్నీ అప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్పారు. తర్వాత మేము మళ్ళీ కన్విన్స్ చేసి దాని మీద చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ కథ ఎలా ఉంటుంది అని చెప్పి అప్పుడు లాస్ట్లో నువ్వు కన్విన్స్ అయ్యేవు చేయడానికి అని డైరెక్టరు, ప్రొడ్యూసర్ అందరూ చెప్పారు. ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలా భయపడి అయ్యి బాబోయ్ నేను అలాంటి సీన్లు అయితే చేయలేను అని వాళ్ళు మళ్ళీ నిన్ను కన్విన్స్ చేసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకునే పరిస్థితి ఏమైనా వచ్చిందా, లేకపోతే ఫస్ట్ టేక్లోనే నేను చేస్తానని ఒప్పుకున్నావా? సార్ నాకు స్టోరీ వింటున్నప్పటి నుంచి అయినా చాలా క్వశ్చన్స్ ఉండే. ఆ క్వశ్చన్స్ అన్నీ అడిగిన డెఫినెట్గా హారర్ సినిమా చేస్తున్నాం, లవ్ స్టోరీతో ఎట్లా ఉంటుంది, ఇంకా హారర్ అంటే అఫ్కోర్స్ భయం అవుతుంది, ఇవన్నీ ఉండే. బట్ లేదు సార్, క్వశ్చన్స్ వచ్చినాయి, నేను కన్విన్స్ అయిపోయినా. ఓకే, ఫస్ట్ టేక్లోనే? లేదు నేను మళ్ళీ టైం తీసుకున్నావు బేబీ లాగే. సార్ నాకు ఎక్కాలి కదా సార్. నేను ఫస్ట్ ఇది ఈ సినిమా ఏంటది? ఒకసారి నరేషన్ విన్నాను, ఒకసారి స్క్రిప్ట్తో సహా మొత్తం అంటే కూర్చొని. కథలో హారర్కి భయపడ్డావా, నువ్వే హారరా? కథలో హారర్కి భయపడ్డాను సార్. అంతేనా? సిమ్రాన్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో బ్యాక్ టు బ్యాక్ మీ సినిమా
సెలక్షన్ చాలా బాగుంది. అండ్ బేబీ తర్వాత ఇప్పటివరకు మీరు ఎన్ని స్టోరీలు విని ఉంటారు? లైక్ ఒక ఇమీడియట్గా విన్నదైతే ఇదే సార్. ఇదే అంటే చాలా మంది ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఒక 50-100 స్టోరీస్ విన్నానని చెప్తారు కదా, సో ఆ నెంబర్ ఎక్స్పెక్ట్ చేశాను. ఇదే విన్నా. ఓకే. అండ్ రీసెంట్గా నేను ఒక ప్రముఖ వెబ్సైట్లో ఒక న్యూస్ చూశాను. సో ప్రభాస్ గారి స్పిరిట్ మూవీలో మీరు ఆయనకి సిస్టర్ క్యారెక్టర్ చేస్తున్నారని, అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ కరెక్ట్ అయితే అప్డేట్ ఏమన్నా త్వరలో ఇవ్వబోతున్నారా, లేకపోతే టీం ఏమన్నా మిమ్మల్ని అప్రోచ్ అయ్యిందా ఏంటి? లేదండి, నో. ఒకవేళ వస్తే చేస్తారు? చెప్పండి, మీరు చెప్పండి. మీరు చెప్పండి. అంటే మేము చదివింది మిమ్మల్ని అడుగుతున్నాం, ఇలా వచ్చింది ఒక న్యూస్ అని. సో వస్తే మీరు చేస్తారని అడుగుతున్నా. వస్తే డెఫినెట్గా చేస్తాను, బట్ ఇప్పుడైతే ఏం రాలేదు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆశీష్ ఓకే, థ్యాంక్ యూ వైష్ణవి ఆశీష్ గారు. గారు, so, అంటే ఒక డేర్, మీ ఫేవరెట్ హీరో ఎవరు, వాళ్ళది ఏదైనా ఒక డైలాగ్ విత్ యాక్షన్ చెప్పాలి. ఫేవరెట్ ఆనెస్ట్ డేర్ రాంపోతినేని ఫస్ట్ క్రష్. హన్షిత గారికి కూడా ఫస్ట్ క్రష్ సిమ్రాన్ గారు ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారు? డేర్ గురించే మాట్లాడుతున్నాం. అంటే మీరు బేబీకి ముందు మీరు ఎవరైనా చేస్తారా నా కోసం? బేబీకి ముందు వైష్ణవి అంటే కొంతమందికి తెలుసు, కొంత ఇది తెలుసు. బేబీ తర్వాత ప్రపంచం మొత్తం వైష్ణవి బాగా తెలుసు. సో మీరు సెకండ్ ఫిల్మ్గా ఈ సినిమా తీసుకునేటప్పుడు రెండు ఉన్నాయి. ఒకటి ప్రొడక్షన్ హౌస్, దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ అని ఒప్పుకున్నారా, లేదా కథ నచ్చి ఒప్పుకున్నారా? హానెస్ట్గా డేర్ ఒకటి. ఇంకొకటి మీ ఫస్ట్ క్రష్ ఎవరు? సార్ ఫస్ట్ కథ సార్, చాలా డిఫరెంట్ అని చెప్పాను కదా, నేను చాలా టఫ్ ఉంది నాకు. టఫ్ యాక్టింగ్ ఇట్లా మనం రెగ్యులర్ లైఫ్లో చేసేదానికంటే లేనిది చేయడం నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. సో నేను అట్లా కథ వల్ల చేశాను. ఐ వాంట్ యాడ్ వన్ మోర్ థింగ్. ఈ కథ అనుకున్నప్పుడు మీకు సో ఫస్ట్ మిమ్మల్ని అడుగుతా. సో ట్రైలర్లో టీజర్ ఫోన్ బ్యాక్ సైడ్ ఏదో కవర్ ఉంది, ఏంటది ఒకసారి? నేను ఇందాక వచ్చేటప్పుడు స్టోరీ బై దీపు అని చెప్పి ఒక ఆయన పిక్చర్ తీసి ఇచ్చిండు. ఇక్కడే ఇచ్చారు. ఇక్కడే ఇచ్చారు. సూపర్. దీపు, థ్యాంక్ యూ సో మచ్. వైష్ణవి గారు, హర్షిత్ రెడ్డి గారు. రీక్రియేషనా? రమ్యకృష్ణ గారు. రమ్యకృష్ణ గారు నేనే ఇచ్చినట్టున్నాను. Okay. ఆల్ ది బెస్ట్ టు ద హోల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి స్టేజ్ పైన ఉన్న వాళ్ళందరూ audience asked the question.